నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం గురువారం క్రీడా సందడితో కలకలలాడింది. అమరావతి ఛాంపియన్షిప్ లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు ఆర్చరీ, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ప్రతి విభాగంలోనూ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయం కోసం పోటీ పడ్డారు. పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిల్లా స్థాయి పోటీలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి పోటీలు యువతలో పోటీతత్వాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ ఎస్ఏ అజీజ్, శామ్ డైరెక్టర్ జగదీశ్వరి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, బడేటి వెంకటరామయ్య, ఇసుకపల్లి తాతారావు, పలువురు శారీరక విద్యా ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా మాట్లాడుకుంటారు. పిల్లలందరూ తక్కువ మనకి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఎక్స్పోజర్ ముందు స్పోర్ట్స్ లో పైకి రావాలని చెప్పి కోరుకుంటారు. 91 లక్షల ఉంది. ప్రైజ్ మనీని శాప్ డైరెక్టర్ మేడం గారు నాకు కోరుతున్నాను. బాల బాలికలమైన మేము అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు 2026 గౌరవంతో, నిజమైన క్రీడా స్ఫూర్తితో ఈరోజు క్రీడాకారులందరినీ తీసుకొచ్చిన పీఈటీస్కి, పీడీస్కి, అలాగే పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ పిల్లలందరికీ కూడా అభినందన తెలుపుతున్నా. ఏదైతే మొన్న నియోజకవర్గ లెవెల్లో మరి ఆటలు స్టార్ట్ అయినాయో మరి మీ అందరి దగ్గరికి కూడా ప్రోత్సాహకాన్ని ఇచ్చారు. మేము కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజున మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎవరైతే గెలుచుకుని మరి జిల్లా లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో వారందరికీ ముందుగా అభినందన తెలుపుతున్నా. అదే స్పిరిట్తో మరి అందరూ కూడా జిల్లా నుంచి మరి ఎక్కువ మంది స్టేట్కి వెళ్ళాలి, ఏలూరు జిల్లా నుంచే స్టేట్ కప్లు ఎక్కువ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదివరకు రోజుల్లో ఒక క్రికెట్, ఒక రన్నింగ్ ఉండేది. కానీ ఈ రోజున మరి ఏదైతే మీడియా పరంగా మరి ఫుట్బాల్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, హ్యాండ్బాల్ అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, అన్ని ఈవెంట్లు కూడా చూసుకొస్తున్నారు. రేపొద్దున మీరు మెరిట్ లో రాగలిగితే మీరు కూడా స్టార్ ఇమేజ్ సాధిస్తారు. డెఫినెట్ గా వెస్ట్ గోదావరి నుంచి స్టార్ స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు అంటే మాకు కూడా ఎంతో ఘనతగా ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఏదైతే నేను ఏలూరు నుంచి ప్రకటించానో మరి మా ఉంటూరు ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించారు. డెఫినెట్ గా 7 నియోజకవర్గాల్లో ఎవరికి వచ్చినా సరే ఆ ఎమ్మెల్యే ద్వారా కూడా వాళ్ళకి ఏదో ఒక బహుమానం అనేది డెఫినెట్ గా ఇప్పించి తీరతానని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఏలూరుకే ఇచ్చానని మీరు అనుకోకుండా మీ స్పోర్ట్స్ కి ఏదైతే ప్రతి విషయంలో కూడా ఎవరైతే మంచి మెరిట్ లో వస్తారో వాళ్ళకి ఆర్థిక పరమైన చేయూత మా జిల్లా తరఫున మేము ఇస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ కి వచ్చిన విద్యార్థులు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఐ థింక్ ఇక్కడికి వచ్చారంటే మీరు ఆల్రెడీ 12 డిసిప్లిన్స్ లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ అర్హత సాధించి ఇక్కడికి మీరు వచ్చారు. నెక్స్ట్ మీకు స్టేట్ లెవెల్ ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా స్టేట్ లెవెల్ కి బాగా ప్రాక్టీస్ చేసి అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాననే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగానే ప్రతి ఏటా కూడా ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తూ అలాగే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్న
చూసుకున్నట్టయితే ఎంతో విజయవంతంగా లాస్ట్ ఇయర్ అమరావతి ఛాంపియన్షిప్ మనం ఘనంగా జరుపుకున్నాం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనందరం కూడా ఈ అమరావతి 2026 ఛాంపియన్షిప్ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం ఈ ఇయర్ ఒక 3 భాగాలుగా కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరపడం ఈ రోజు మనం చూస్తున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో